ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. ప్రతి ఒక్క మనిషిలో నవరసాలు ఉంటాయి, కానీ ఆ నవరసాలని ఎవరు కరెక్ట్గా పండించగలరో వాళ్ళే అద్భుతమైన నటుడు అంటారు. అలాగే మన తెలుగు సినిమా సాంగ్స్లో నవరసాలు మిళితం చేసుకుని చాలా సాంగ్స్ వచ్చాయి, అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ సాంగ్స్ అన్ని మీ ముందు ఆవిష్కరించబోతున్నాము. ఏన్ విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్ సై అంటే సైలో. సో ఈ రోజు థీమ్ ఏంటి అని తెలిసింది మీకు. ఇట్స్ నవరసాలు థీమ్. ఫెంటాస్టిక్ థీమ్ అది. అఫ్ కోర్స్ మన చిన్నారులు ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో సూపర్ డూపర్ హిట్ వాళ్ళు. సో వాళ్ళ గురించి రెండు మాటలే లేవు అసలు. సో లెట్స్ వెల్కమ్ అవర్ టీమ్ మెంబర్స్. ఫైర్ రేంజర్స్ వెల్కమ్. సూపర్ స్టార్స్ Kritika. Hi Akul. Hello, well looking very cute, very pretty. Thank you so much. Towards Thunderbolts, Captain Venu, how are you? Fine. So ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసే ముందు let's welcome our lovely judges. Yavaru, of course, a versatile choreographer, Shiv Shankar Master Ji, namaste. Ellari Suriyamma, welcome. So, Yavaru first perform chestaru. Of course, Lords will decide. ఎవరిని పంపిస్తున్నారు? ఏ రసం? శృంగార రసం. ఓ ఐ లవ్ శృంగార రసం. అయితే చాలా ఇష్టం. ఎవరు వస్తున్నారు? రితేష్ అండ్ మాన్య. ఇట్ ఈస్ జూనియర్ గీతా మాధురి, మాన్య అండ్ మరాఠా కింగ్ రితేష్. నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చుళ్ళాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద నీ మీద నాకు అదమ్మో వందన్ని అంతు చూస్తా పదమ్మో నీ కళ్ళు కవ్విస్తుంటే నా కళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో బంధం నీ అంతు చూస్తా పదమ్మో హే లబస్రుబాక జక్కినారు సదా చికలి నీ చాటు సరసం చూసి గుబులే కలిగే నీ నాటు వరసే చూసి వలపే పెరిగే నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే నీ లేత మీసం చూసి వయసే వలచే నీ ముద్ద మందారాలే నీ ముద్ద మందారాలే ముద్దాడనా అంతు చూస్తా పదమ్మో గిజిగాడి గిచ్చుళ్ళాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద వావ్ 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 వావ్
శృంగార రసం అదిరిపోయింది. శృంగార రసం గురుగారు ఫీల్ అయిపోతున్నారా? స్వీట్ అండ్ సింగారంలో చక్కని మృదువైన సింగారం ఇది. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఇద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ గురుగారు. ఎల్లారీశ్వరి అమ్మ థండర్ లాగా పాడారు. థండర్ పాడారు. శృతి అంత కరెక్ట్ గా స్పష్టంగా, లిరిక్స్ అంతా ప్రామినెంట్, చాలా బాగా గొప్పగా పాడారమ్మా. కీప్ ఇట్ అప్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్కోర్స్ టైం. అమ్మా ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో. గురుగారు మీరు గిజిగాడి గిచ్చుళ్ళాయే 30 + 20 50. అక్కడ నుంచి 50 పాయింట్స్. అండ్ లెట్స్ సీ ఫ్రమ్ మెంటర్స్. కృతిక నీ మీద నాకు అదమ్మో. ఫ్యాంటాస్టిక్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్. నేను మార్క్ ఇచ్చేటప్పుడు మీరు ఏదో చెప్తున్నారు. ఏం మిమ్మల్ని చేస్తున్నారు? ఇమిటేట్ చేస్తున్నాడు అసలు. మొత్తం ఇంగ్లీష్ పీసే అసలు తెలుగు ఏడొస్తుంది. అంత అమెరికా మొత్తం దిగొచ్చింది ఫ్లైట్ లో. తెలీదా మీకు? యాక్చువల్లీ తెలుసా నాకు చాలా బాగా అనిపించింది తెలుసా అక్కడ. లవ్లీ. ఫస్ట్ ఈ రోజు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ భరత్ ఫేసే చూసాను నేను. అబ్బా ఎంత ఫేస్ చూసారండి మీరు అసలు. అలా ఎవరైతే ఇలా మాకు ఇలా కోపము తను చిరాకు అంటారు వాళ్ళకే ప్రేమ ఉంటుంది. అబ్బో కాదు, పైకే అలా చూపిస్తారు. ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళ మీద అంటారు, వాళ్ళ మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. ఇది లాజిక్. అక్కల్ గారు లాజిక్. ఇది సిగ్గుపడుతుంది చెప్పలేక. ఇప్పుడు నువ్వేమంటున్నావు? కృతిగా నేను ఇష్టపడుతుందంటావా? అంత సీన్ అంటున్నాను నేను. మరి చూడ అమ్మాయి ఆయన నువ్వేంటి నువ్వు వేరే దారిలో వెళ్తున్నావు. మరి నువ్వు ఆ దారిలో వెళ్తున్నావు కదా. నేను చెప్పింది ఏంటంటే ఎప్పుడు నా శత్రువు అంటారు కదా, ప్రేమ మీద ఎక్కువ అభిమానం ఉంటది అంటున్నా. అభిమానం అటు చెప్పు. మరి ఏదో వేరే లింక్ లో వెళ్తున్నాను. అంటే జడ్జెస్ నుంచి 50 పాయింట్స్, ఇక్కడ నుంచి 35 పాయింట్స్. టోటల్ 85,000 రూపీస్ ఇస్ యోర్స్. సెకండ్ పర్ఫార్మెన్స్ ఎవరిది? ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫైర్ రేంజర్స్. సో ఎవరు వస్తున్నారు? ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు? ఇప్పుడు నా టీం నుంచి గౌతమ్ అండ్ లిఖిత వస్తుంది. ఒక మంచి హాస్యపూరితమైన పర్ఫార్మెన్స్ తో. హాస్యమా? yes హాస్యరసమా? yes భరత్ నువ్వు నోరు తెరిస్తేనే హాస్యం నాన్న. ఇంక నువ్వు డాన్స్ చేస్తే బీభత్సం. ఓకే గైస్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ లారెన్స్, జూనియర్ లారెన్స్, గౌతమ్ అండ్ డాన్సింగ్ ఏంజల్ లిఖిత ప్రియా. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ బుట్టుకొచ్చే సడంగా. లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా. ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. స్పైడర్ మానులా వెళ్తే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను. స్టైల్ గా తెరిచను కుక్కల పోను. కండలే పీకను డాబరు మను. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు. నమ్మిన ప్రేమించి ఫూలు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. హాస్పిటల్లో 24 hours ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాను. డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటే సాగు తప్పి స్పృహలోకి వచ్చాను. అప్పుడు ఎదురుగా వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ రివర్స్. ఓ పెన్ను వార్డుకు తెచ్చేసింది. రోక్
నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి పల్సు పేలి చావద్దు. నాకు అసలు నచ్చట్లేదు ఇది. ఐ డోంట్ లైక్ దిస్. భరత్ ఏంటి అసలు ఇది? మెసేజ్ పంపిస్తున్నావా? ఎవరు? గౌతమ్ ద్వారా. నేనా? మీకు అలా అనిపిస్తుందా? మరి ఎందుకని? ఎందుకంటే మరి గౌతమ్ పంపించి ఆడవాళ్ళు నమ్మొద్దు అని కృతిక దగ్గర రావడం ఏంటి అసలు? లేదా రానా గౌతమా? ఏంటి కృతిక? ఆడవాళ్ళు అలా నమ్మకూడదంటే మగవాళ్ళు ప్రేమంటే ఏమిటో తెలియదే. నీకు విషయం అర్థం కావట్లా. మమ్మల్ని ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించట్లేదు వాళ్ళ బాధ. నువ్వు అలా అర్థం చేసుకున్నావా? మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. మొగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు ప్రేమంటో ఏమిటో తెలియదు. మనం ప్రేమించట్లేదు అని నీకు విషయం అర్థం భరత్ ఎప్పుడో కొత్త లాజిక్ తీసుకొస్తాడు. నేను ఎప్పుడు కొత్తగా ఓన్ లాజిక్ అదే, ఇంకా ఎక్కడ ఉండదు. ఆ కొత్త లాజిక్ ఉంటది అక్కడ. లాజిక్ తో పాటు రసాలు తీసుకొస్తాం రసాలు కదా. వెరీ గుడ్. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమంతా. అఫ్ కోర్స్ మా జడ్జెస్ కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారు. గురువు గారు, ఈ హాస్య రసం ఎలా పండింది? సూపర్. థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్, బాగుంది. చాలా ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్. ఓవరాల్ వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా సూర్యమ్మ ఈ స్టేజ్ని పంచుకొని ఆ కుక్క కూడా బాగా చాలా చాలా బాగా యాక్ట్ చేసింది. మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ మంచి కమెంట్స్ వచ్చాయి. లెట్స్ సీ ది స్కోర్స్. గురువు గారు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 30? అమ్మ మీరు నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి. వెరీ గుడ్. 60 out of 60 మ్యాన్. ఏంటి నర్సమ్మా? ఓకే నౌ కృతిక. 15 points from Kritika, Superstorm's captain. Very good. Thank you so much. And Thunderbolts. Totally enta 85,000 rupees meedi. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్మ్స్ విత్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కదా కృతిక. ఏ రసంతో వస్తున్నారు? కొత్త రసం, హాస్యం ప్లస్ శృంగారం. సో ఏంటి జుగల్బందీనా? yes, రెండు కలిపి ఒక స్వీట్ అయిన రసం. ఇప్పుడు ఆ వావ్ ఫ్యాక్టర్ మీకోసం అందజేయడానికి వస్తున్నారు మీ ముందు ద వన్ అండ్ ఓన్లీ పీకాక్ ప్రవస్తి అండ్ జయంత్. అముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, అముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారే. జారు బయట ఊరిస్తుంది, నీ కొంటె చూపు కొరికేస్తుంది, నీ జారు బయట ఊరిస్తుంది, అవ్వా నీ కొంటె చూపు కొరికేస్తుంది, కన్ను కన్ను ఎప్పుడో కలిసింది ఆ ఓ ఓ. వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి.
అబ్బో ముత్యాలు వస్తావా వస్తావా నాతో నా. ఓ మై గాడ్, ఎంత క్యూట్ గా పాడారు. వెరీ వెరీ గుడ్. ఏం ఎనర్జీ గురుగారు, ఎలా ఉండింది? ఎలా రీచూరి అమ్మా మీరు చెప్పండి. చాలా పాడింది. అబ్బో చాలా, అయ్యో ఎంత బ్రహ్మాండం. హాస్యం అండ్ లవ్, రొమాన్స్ రెండు కలిపి ఇంత చిన్న వయసులో ఎంత బ్రహ్మాండంగా పాడింది ఆవిడ. ఓకే గురుగారు, సింగర్స్కి అన్ని పాటలు ఈజీగా పాడేస్తారు, కొన్ని పాటలు చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఈ రసాలను పండించే పాటలు అయితే ఈ పాట కూడా అటు ఎత్తుకునే కష్టమే. ఆ కామెడీ రసం రావాలంటే చాలా ప్రవిష్టిగా ఏం పాడవు తల్లి. నీకన్నా తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. జయన్ సార్ క్యారెక్టర్గా మారిపోయావరా గురుగారు. Super. నాకు ఆశ తీరుస్తారా? నేను ఆడమంటే ఆడను గురుగారు ప్లీజ్. ఇప్పుడు ప్రవస్తి పాడుతుంది, ఒక 2 స్టెప్లు అక్కడే అలా జలకిస్తే సూపర్ గా ఉంటది. అసలు ఈ సాంగ్ మీకు యాప్ట్ గురుగారు. ఒక నా కోసం ఒక చిన్న బిట్ అక్కడే కూర్చుని ఆవిడ చెప్పేది చేస్తా. చేయండి. ఓకే రెడీ. చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ మా. నౌ స్కోర్స్ గురుగారు. థ్యాంక్ యూ. అండ్ భరత్, ఫైర్ రేంజర్స్ కెప్టెన్. రియల్లీ జయంత్ అండ్ ప్రవస్థ సూపర్ సూపర్ సూపర్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే మాత్రం. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. థండర్బోల్ట్స్ కెప్టెన్ వేణు గారు. ముత్యాలు వస్తానే అడిగింది ఇస్తానే ముత్యాలు వస్తానే అడిగింది ఇస్తానే ఏం కావాలో చెప్పే ప్రవస్తి. సూపర్ సూపర్. అడిగింది ఇవ్వండి. అడిగింది ఇవ్వాలి. తెచ్చేస్తారా అంటే ఇప్పుడు మీరు ప్రవస్తి, ఇప్పుడు నువ్వు అడుగు, ఎన్ని పాయింట్స్ కావాలి అడుగు. 20 అడగకుండానే ఇస్తాడు వాడు. ఎంత కావాలి, ఎంతైనా కావాలని ఎంత ఇస్తాను నీకు. ఫ్యాంటాస్టిక్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ గైస్. 1 lakh rupees మీ సొంతమైంది. సో ఫైనల్లీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ రౌండ్ తర్వాత మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఫైర్ రేంజర్స్, యూ హ్యావ్ 85,000 rupees. సూపర్ స్టార్స్ with 1 lakh rupees. Thunderbolts with 85,000 rupees. బెట్టింగ్ రౌండ్ స్టార్ట్ అవ్వాలంటే లీడ్ స్కోరర్ ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. కానీ ఇక్కడ లీడ్ స్కోరర్ ఎవరు? టాప్ స్కోరర్ కనబడుతున్నారు సూపర్ స్టార్మ్స్ విత్ 1 lakh rupees. లీడ్ స్కోరర్ కంటే ఈక్వల్ అయిన స్కోర్స్ ఫైర్ రేంజర్స్ ది, థండర్బోల్ట్స్ ది. సో బోత్ ద క్యాప్టెన్స్ ఇక్కడికి రండి. ఇప్పుడు మీ ఇద్దరు టీమ్స్ ఈక్వల్ అయినందువల్ల ఒక చిన్న టాస్ వేస్తా. దాంట్లో ఎవరు గెలిస్తే కాదు, ఎవరు ఓడితే వాళ్ళు ఫస్ట్ పర్ఫామ్ చేయాలి. ఓకే ఓకే గైస్, ఆర్ యు రెడీ ఫర్ ద టాస్? ఎవరికి బొమ్మ, ఎవరికి బొరుసు? బొమ్మ, బొరుసు. ఓకే వావ్, బొరుసు అంటే గెలిచింది థండర్బోల్ట్స్ కెప్టెన్. సో మీరు సెకండ్ పర్ఫామ్ చేస్తున్నారు, ఫస్ట్ పర్ఫామ్ చేయాల్సింది మిస్టర్ భరత్ మీ టీం నుంచే. ఓకే ఇక్కడ నుంచి చెప్పండి ఎవరు వస్తున్నారు? చిన్ని వస్తుంది, మా చిట్టి చిన్ను. అనూహ్య చిన్ను కమింగ్ టు సింగ్ కదా, పాట పాడకి వస్తుంది. అండ్ ఎవరి మీదకి వెళ్తున్నారు? సూపర్ స్టార్మ్స్ నుంచి వెళ్తాను. సూపర్ స్టార్మ్స్ మీద. ఎందుకంత సాఫ్ట్ గా అయిపోయింది వాయిస్ సూపర్ స్టార్మ్స్ అనగా? అదేం లేదు, అదేం లేదు. స్టార్మ్ లాగా ఉండాలి, అది సౌండ్ అలాగే ఉండాలి. శాంతం అని చెప్పాను కదా, శాంతం శాంతం చెప్పాను కాబట్టి శాంతంగా. ఓ శాంత రసంతో వస్తున్నారు అనమాట. అంతా శాంతంగానే ఉండాలని డిసైడ్ అయ్యారు అనమాట ఇది. అవునా? అవును. ఓకే ఎంత బెట్టింగ్? 70,000. ఒక్కసారి ఆలోచించు. 70,000 రూపాయలు పందెం కాయాలంటే
15 నిలుస్తుంది నీకు, 15 ఉంటుంది. కానీ వెనకాడొద్దు. ధైర్యమేవ జయితే అంటే వెళ్ళు. 70 అన్నావే అని ఒక ఇది. సో 5 రేంజర్స్ వాళ్ళు సూపర్ సాంగ్స్ మీద 70,000కి పందెం కాశారు. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అనూహ్య శాంతరసంతో రామ్మా. చిన్ను అనూహ్య నువ్వు పాట పాడుతుంటే అక్కడ హార్ట్ బీట్ జంప్ అవుతుంది. పాపం మన నీ కెప్టెన్కి పాడావా పాట ఇది? నీ కెప్టెన్ పాడిన పాట ఇది? మా జడ్జెస్ కోసం పాడాను. జడ్జెస్ కోసం పాడావా? ఎలా ఈశ్వర్యమ్మ ఎలా ఉన్నింది? ఎలాగా పాడావు నువ్వే చెప్పు. అక్కడక్కడ తాళం మిస్ అయింది. గుడ్, నీ తప్పు నీకే తెలిసింది. వెరీ గుడ్, కమ్ ఆన్. చాలా పెద్ద విషయం. కరెక్ట్, ఆవిడ ఏం చేసిందో ఆవిడ నోట్తో చెప్తేనే మంచిది, కానీ బాగా చూసుకో. ఓకే, ఇప్పుడు గురువు గారు మీరేమంటారు పర్ఫార్మెన్స్? భరత్, రేస్ గుర్రం మీద కట్టావు మాస్టర్. రేస్ గుర్రం మీద కట్టావు. రేస్ మీద డబ్బు కట్టే ఎలాగనో అలాగా నీ పరిస్థితి ఇప్పుడు కదా. ఎస్ మాస్టర్. నీకెంత ధైర్యం! నీకు ధైర్యం లేకపోతే ఎలా మాస్టర్? ధైర్యం ఉండాలి, ధైర్యం లేకపోతే పైకి రాలేము. ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు కదా. వెరీ గుడ్ నా తల్లి. ఇది ఎక్స్పెక్టేషన్ చాలదు, చాలా బాగా పాడాలి. ఇంకా మీట అందా? ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిన్ను. జడ్జెస్ చూశారు, దీర్ఘంగా చూశారు పర్ఫార్మెన్స్ ని, వాళ్ళు మనసులో మార్క్స్ పెట్టుకోన్నారు. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అనూహ్య, చిన్ను, ఇప్పుడు మీ టర్న్. నెంబర్ 2 ఈ సెకండ్ రౌండ్ లో పర్ఫార్మ్ చేయాల్సింది మీరే. సో ఎవరు వస్తున్నారు, ఏం పర్ఫార్మ్ చేస్తున్నారు, ఏ రసాన్ని చూపిస్తున్నారు, ఎవరి మీద పందెంకి వెళ్తున్నారు? ఏ రసం అనేది మాకు 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 ఒకడు ఉన్నాడు కదా. మాకు అన్ని రసాలు కలిపి కొడతాడా? అన్ని కొడతాడు. మాకు ఒకడు ఉన్నాడు, మాస్ మహారాజా. బుట్టుబుడంకాయ. బుట్టుబుడంకాయ వీడే. నో 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 అది కదా. 5 రేంజర్స్ మీదనా? ఎగ్జాక్ట్లీ 15,000 ఓన్లీ. 15,000తో వెళ్తారా? యా యా. మాస్ మహారాజా రవితేజ రామ్మా.
కరెక్ట్ గన్ సైజు లేవు నువ్వు, చేతిలో గన్ను కాల్ చేద్దామనే బుల్లెట్ల వర్షం కురిపించావు నాన్న. కాంగ్రాచులేషన్, ఇరగ తీసావు, సంపావు. జడ్జెస్, ఎలా ఉంది మన రవితేజ బుల్లెట్ పర్ఫార్మెన్స్? సూపర్ నైనా. మాస్టర్ నీ పాద ధూళి నా శిరస్సురా. అయ్యో వద్దు మాస్టర్, చిన్నవాడు. చిన్నవాడిది. ఓకే, దీర్ఘ ఆయుష్మాన్ బాబా. చాలా బాగా చేసావురా నాయనా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ನೀವು ಕರ್ನಾಟಕ ಒಂದು ಬ್ಯೂಟಿಫುಲ್ ರಾ ನೀವು. థ్యాంక్ యూ మాస్టర్. ఎల్లరీశ్వరియమ్మ. రవితేజ, అమ్మ కడుపులోనే డాన్స్ చేసావా? అవును, అమ్మ కడుపులోనే డాన్స్ చేసావు అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఎంత స్పీడ్, ప్రాణం అంతా దాని మీదే ఉంది. సూపర్ బాబు, సూపర్ 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 డూపర్. థ్యాంక్ యూ మా. ఎనీవేస్, గుడ్ కమెంట్స్ యు గాట్ రవితేజ. ఇలాగే రవితేజ ఎప్పుడు పవర్ఫుల్ గా ఉండాలి. ఓకే అన్న. ఓకే, బుల్లెట్లు వర్షం కురిపించావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. లెట్స్ సీ ఏమవుతుందని. గో బ్యాక్ టు యువర్ ప్లేస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్కోర్స్ లో కూడా టాప్ లో ఉన్న సూపర్ స్టార్మ్స్, మీ టర్న్. ఎవరి మీదకి బెట్టింగ్, ఎవరు వస్తున్నారు? వాట్ ఆర్ యు గోనా డు? ఆట ఆడడానికి కారుణ్య వస్తుంది. డిఫరెంట్ గెటప్ తో వస్తుంది. అండ్ మేము పందెం కాసేది థండర్బోల్ట్స్. ఓకే, ఎంత పందెం కాస్తున్నారు? 20,000. 20,000 చాలా? 20,000 చాలా. కొద్దిగా ఆశ. ఒక బుల్లెట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తుంది కారుణ్య ఫ్రమ్ సూపర్ స్టార్మ్స్. వెల్కమ్.
మీ పేరేంటి శిల్పం? నా పేరు కారుణ్య. అవునా, అజంతా శిల్పం అనుకున్నా నేను. కారుణ్య సూపర్ డూపర్ చెక్కారు పర్ఫార్మెన్స్. గురుగారు మీరేమంటారు ఈ అమర్ శిల్పి పర్ఫార్మెన్స్? కారుణ్య, మాస్టర్ నువ్వు డాన్సర్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. కానీ తుస్సుమనిపోయింది నాకు. ఇంకొంచెం ఉంటే బాగున్ను. ఓన్లీ పల్లవి మాత్రం అంటే కొంచెం పెడితే బాగున్ను, అది ఓకే. బట్ ఇది ఏ స్టైల్ తెల్లనా? కాంటెంపరీ స్టైలా? ఇది ఏ రసం అని అడుగుతున్నారు గురుగారు. ఏ రసం ఇది? కృతిక, ఇది విచ్ రసం ఇట్స్ బిలాంగ్? నీకు ఇంగ్లీష్ అర్థం తెలుస్తుంది కదా. చెప్పండి ఏ రసానికి సంబంధం? ఇప్పుడు రసాల గురించి చేస్తున్నాం కదా. మాస్టర్ నాకు అద్భుత రసం అని అనిపిస్తుంది. ఒక శిల్పం వచ్చి డాన్స్ చేయడం అద్భుతం. అది కరెక్ట్ నాకు కవరేజ్ ఆఫ్ తెలిసేందుకు ఇండియా. అది అద్భుతం రసం. మంచి కవరేజ్. ఆశ్చర్యం. ఇంకా కొంచెం పెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది. but చాలా. ఒక శిల్పం వచ్చి డాన్స్ చేయడం ఒక అద్భుతం. అవును. So, షూర్ అద్భుతం. షూర్ షూర్. ఇది అద్భుత రసం. ఈ పర్ఫార్మెన్స్ కూడా అంతే అద్భుతంగా. సూపర్. నేను కూడా ఒప్పుకుంటాను. భలే కవరింగ్. సూపర్. ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సో కెప్టెన్ కృతిక, యు హ్యాపీ? Yes, I am very happy. Okay. చాలా చాలా హ్యాపీగా ఈ అద్భుత రసం బాగా ఇష్టమైంది మీకు. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గో బ్యాక్ టు యువర్ సీట్స్. ఫందన్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చాలా క్లిష్టమైన డెసిషన్ తీసుకోవాలి. అదే ఎలిమినేషన్ డెసిషన్. దానికంటే ముందు ఎవరెవరు గెలిచారు, ఎవరు ఓడారు అని చెప్తాను. ఓకే గైస్, ఆర్ యు రెడీ ఫర్ దిస్? ఓకే, ఫస్ట్ ఫైర్ రేంజర్స్ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ తో 70,000 రూపాయలు పందెం కాశారు సూపర్ స్టార్మ్స్ మీద. ఓకే, ద డెసిషన్ ఇస్ బిట్వీన్ ఫైర్ రేంజర్స్ అండ్ సూపర్ స్టార్మ్స్. సూపర్ స్టార్మ్స్ ఫైర్ రేంజర్స్ నుంచి 70,000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే మీ స్కోర్ 1,70,000. థండర్బోల్ట్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్. గెలిచింది ఎవరు? అంటే థండర్బోల్ట్స్ దగ్గర ఆల్రెడీ 85,000 ఉంది, ప్లస్ 15,000 చేరింది కాబట్టి 1,00,000 రూపాయలు మీ సొంతమైంది. అండ్ ఫైర్ రేంజర్స్ ఒక్క రూపాయి కూడా లేదు. లూట్ పాపర్ అంటే ఇదేమో. సూపర్ స్టార్మ్స్ వర్సెస్ థండర్బోల్ట్స్. గెలిచింది ఎవరు? సూపర్ స్టార్మ్లో కారుణ్య చాలా బాగా చేసింది. ఒక డిఫరెంట్గా ఉంది, కాన్సెప్ట్ కూడా బాగుంది. అదే మరి థండర్ బోల్ట్స్లో రవితేజ చించేశాడు. ఇద్దరు వెరైటీగా చేశారు. ఎవరికి ఇవ్వాలో ఎవరు అనేది ఓటమిగా చెప్పలేము మనం. సో ఇద్దరు ఎవరికి వారే యమునా తీరే. వావ్, అంటే సూపర్ స్టార్మ్స్ వాళ్ళు ఏం వదులుకోలేదు, అలాగే థండర్ బోల్ట్స్ వాళ్ళు కూడా ఏం వదులుకోలేదు. కాబట్టి సూపర్ స్టార్మ్స్ యువర్ హైయెస్ట్ 1,70,000 రూపాయలు మీరు మీ సొంతం. 1,70,000. థండర్ బోల్ట్స్ యూ హ్యావ్ 1,00,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. అండ్ ఫైర్ రేంజర్స్ మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఓకే, విచ్ మీన్స్ ఈ రోజు ఫైర్ రేంజర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ. అది ఎవరు? ఫైర్ రేంజర్స్ కెప్టెన్. అందరు రండి ఇక్కడ. ఫైర్ రేంజర్స్ కెప్టెన్ భరత్. ఇప్పుడు వరకు మీ టీం నుంచి ఒక ఎలిమినేషన్ కూడా అవ్వలేదు. ఓకే, మీ 5 మంది ఈ లవ్లీ కిడ్స్ పదిలంగా ఉన్నారు. కానీ ఈరోజు వీళ్ళ నుంచి ఒకరు ఈ వేదిక వదిలేస్తారు. అంటే మెయిన్ థింగ్ కొన్ని అనుకుంటాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తాము కొన్ని సాంగ్స్ హైలైట్ అవ్వచ్చు. హైలైట్గా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం. రిహార్సల్లో 100% పర్ఫెక్ట్ ప్రాక్టీస్ వస్తుంది. ఆన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ 100% స్టేజ్కి వచ్చి 50% మనం చూపిస్తాం. ఒక్కొక్కసారి మైనస్ అవుతుంటాయి. అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు, ఎవరికైనా తక్కువ కాదు. పాటలు బాగా పాడారు, డాన్స్ అందరూ బాగా చేశారు. కాకపోతే ఏంటంటే చిన్న మైనసెస్, అంటే అక్కడ ప్రాక్టీస్ చేసినంత స్టేజ్ మీదకి వచ్చే లోపల కొంచెం క్వాలిటీ తగ్గడం వల్ల, మార్క్స్ తగ్గడం వల్ల
డేంజర్ జోన్ రావచ్చు. ఎవరిని ఎలిమినేట్ చేస్తావు? ఇది డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు కాదు, నువ్వు. సో ఇట్ ఈస్ యువర్ డెసిషన్. ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్స్ నౌ. ఆలోచించి తీసుకున్న డెసిషన్ అది. Yeah. అది మేబీ ఇప్పుడు చెప్పిన తర్వాత నేను తను తక్కువ ఎక్కువ అని కాదు, ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళు. బట్ ఎవరు కలిసి మా టీం గెలిచినట్టే. సో లిఖిత ఎలిమినేట్ అనుకుంటున్నాను. లిఖిత ఈరోజు విలాన్ సైంటిస్ట్ స్థాయిలో ఎలిమినేట్ అవుతుంది. లిఖిత ప్రియ. లిఖిత ప్రియ, దీని గురించి ఏడాల్సింది ఏమీ లేదమ్మా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నువ్వు రావచ్చు, మళ్ళీ నీకు ఎంట్రీ వస్తుందమ్మా, నీకు ఎంట్రీ వస్తుంది. ఇదేం పెద్ద, ఇది నీకు ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. ఎనీవేస్ గైస్, ఆల్ ది బెస్ట్. వెళ్లే ముందు ఒక చిన్న మాట. ప్రతి ఒక్క తెలుగువాడు మిమ్మల్ని చూస్తున్నారు. కొన్ని కోట్ల చప్పట్లు మీకోసం రోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీనా? బివేర్, ఎలిమినేషన్ నోటికి మాత్రం దొరకండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. మీరు మాత్రం చూడటం మర్చిపోవద్దు. విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్, సై అంటే సై. గుడ్ నైట్, లవ్ యూ, బై బై, థ్యాంక్ యూ సో మచ్.